కార్తీక మాసం. కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో 8వ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు, కావున ఈ నెల కార్తీకము. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాసము స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రదమైనది. స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది. న కార్తీక సమో మాసో న కృతేన సమం యుగం. న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం. అర్థం: కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు, గంగానది వంటి ఇతర నదేదీ లేదు. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చును. కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఇంకా చూడండి, చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రములు, గంగ కంటే పుణ్యప్రదములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది, మహిమాన్వితమైంది. శివకేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అసుతోషుడు అన్న పేరు వచ్చింది. అభిషేక ప్రియః శివః. శివునికి అలంకారాలతో, రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగచేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో, బిల్వదళములు పూజించిన స్వర్గమున 1,00,000 సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్యకార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసీ దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోనూ, కోనలలోనూ, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలు నుండే ఆకాశదీపం ప్రారంభమవుతుంది.
ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోనూ, తులసి సన్నిధిలోనూ, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ఉద్దానేకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి లాంటి దినాలు ప్రశస్తమైనవి. కార్తీక మాసం. కార్తీక ఏ బెంగాలీ, కార్తిక్, భోజ్పురి, తిక్, హిందీ, కార్తిక్ క్రిక, ఓడియకృతిక, కార్తిక్, మైథిలి, కార్తీక్, మరాఠీ, కార్తీక్, నేపాలీ, కార్తీక్, సంస్కృతం, కార్తీకం, తెలుగు, కార్తీకం, తమిళం. కార్తీక్ అనేది హిందూ క్యాలెండర్లో 8వ నెల. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్లో అక్టోబర్ మరియు నవంబర్లలో వస్తుంది. భారతదేశ జాతీయ పౌర క్యాలెండర్లో కార్తీకం సంవత్సరంలో 7వ నెల, అక్టోబర్ 23న ప్రారంభమై నవంబర్ 21న ముగుస్తుంది. చాలా హిందూ క్యాలెండర్లలో కార్తీకం సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 18న ప్రారంభమై నవంబర్ 15 వరకు ఉంటుంది. దేశం యొక్క అధికారిక క్యాలెండర్ అయిన నేపాలీ క్యాలెండర్లో, మైథిలి మరియు బెంగాలీ క్యాలెండర్ల మాదిరిగానే కార్తీక సంవత్సరంలో 7వ నెల. బెంగాల్లో కార్తీక పొడి కాలం హెమోంతో ప్రారంభాన్ని సూచిస్తుంది. సౌర తమిళ క్యాలెండర్లో కార్తికై, కార్తికై, క్యాటిఐజే 7వ నెల. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్లో నవంబర్-డిసెంబర్కు అనుగుణంగా ఉంటుంది. సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఇది ప్రారంభమవుతుంది. కార్తీక దీపం వంటి అనేక పండుగలు ఈ మాసంలో జరుపుకుంటారు. వ్యుత్పత్తి శాస్త్రం. నెల పేరు కృత్తిక, తమిళం, తెలుగు, కృత్తిక, నక్షత్రం పేరు నుండి వచ్చింది. పండుగలు. కార్తీక మాసంలో అనేక ప్రధాన మతపరమైన సెలవులు జరుగుతాయి. ఇవి క్రింది విధంగా ఉన్నాయి. 1. పార్ట్ ఆఫ్ దివాలి, అమాంతా ట్రెడిషన్ బాలి ప్రతిపాడా అండ్ గోవర్ధన్ పూజా అన్నకూట్, కార్తీక 1, భాయ్ దూజ్, కార్తీక 2. 2. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున కార్తీక మాసంలో నక్షత్రాలు కలిసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ తమిళులు జరుపుకునే దీపాల పండుగ కార్తికేయ దీపం. మురుగన్ జన్మదినాన్ని జరుపుకోవడానికి తమిళులు తమ ఇళ్ల వెలుపల మరియు లోపల దీపాలను వెలిగిస్తారు. 3. దీపావళి, పూర్ణిమంత సంప్రదాయం, గోవత్స ద్వాదశి, కార్తీక 12, ధన్తేరస్, కార్తీక 13, నరక చతుర్దశి, కార్తీక 14, కాళీ పూజ మరియు లక్ష్మీ పూజ, కార్తీక 15, బలిప్రతిపాద మరియు గోవర్ధన్ పూజ అన్నకూట్, కార్తీక 16, భాయ్ దూజ్, కార్తీక 17. 4. ఛత్ మహాపర్వ, కార్తీక 21. 5. కార్తీక పూర్ణిమ, కార్తీక 15 లేదా కార్తీక 30. 6. సోహ్రై. 7. కార్తీక ఏకాదశి, కార్తీక 11 లేదా కార్తీక 26. 8. వారణాసిలో నాగ్ నాథయ్య. 9. జలరాం జయంతిని ప్రధానంగా గుజరాత్లో కార్తీక 7వ శుక్ల పక్షంలో జరుపుకుంటారు. కార్తీక పూర్ణిమ, కార్తీక 15/30 పండుగ ఈ నెలలో వస్తుంది. వారణాసిలో దేవ్ దీపావళిగా జరుపుకుంటారు. ఇది జైన తీర్థంకర మహావీరుని నిర్వాణం, సిక్కు గురునానక్ జననం, గురునానక్ జయంతి మరియు శబరిమలై దేవునికి ప్రసిద్ధి చెందిన అయ్యప్పన్ మాల ఉత్సవం. దీనిని త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీక ప్రకాశవంతమైన పక్షంలోని 2వ రోజును భాద్రి ద్వితీయ, భాయ్ దూజ్ మాదిరిగానే అని కూడా పిలుస్తారు. అదే రోజున తన సోదరుడు యమను అలరించిన యమునా పురాణాన్ని అనుసరించి సోదరీమణులు తమ సోదరులను అలరించడం ద్వారా దీనిని జరుపుకుంటారు. వారణాసిలోని నాగ్ నాథయ్య, కార్తీక ప్రకాశవంతమైన పక్షం రోజులలో 4వ తిథి నాడు వస్తుంది. ఇది కృష్ణదేవుడు చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పురాతన పండుగ. కాశీ నరేష్, వారణాసి యొక్క నామమాత్రపు రాజు, తన రాజ పడవ నుండి ఉత్సవాలను వీక్షించేవాడు. ఈ మాసంలోని ప్రతి సోమవారం మరియు ఏకాదశి ప్రత్యేకమైనవి మరియు ఈ ఊళ్లలో శివునికి అభిషేకం చేస్తారు. ఈ నెల హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన నెలగా కూడా పరిగణించబడుతుంది.